హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడేసి. సో ఈరోజు మాట్లాడదామనేసి వచ్చేసాను అనమాట. సో ఏంటి అంటే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దానికంటే ముందు అప్లికేషన్స్ టైం అయిపోతుంది. సో 15th లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే త్వరగా అప్లై చేసేసుకోండి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే రెగ్యులర్గా నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, మీరు ఏ డిస్టిక్కి అప్లై చేశారు అనేసి. సో నేను ఏ డిస్టిక్కి అప్లై చేశాను అనేది చెప్తాను. సో అలాగే రివిజన్ ఎలా చేస్తున్నారు ఏంటి అని అడిగారు. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, అవి ఎలా ఉన్నాయి, సో ఇట్లాగా క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో వాటన్నిటికీ ఈరోజు నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో అలాగే వీడియోస్ ఎందుకు చేయట్లేదు, చేయొచ్చు కదా అని కూడా అడిగారు. సో దానికి కూడా ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే నేను ఎలా రివిజన్ చేస్తున్నాను, నేను ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాను, అలాగే నాతో పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా రివిజన్ చేస్తున్నారు. అంటే అందరూ ఒకేలాగా చదవరు కదా, సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, సో వాళ్ళు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేశారు, సో అదంతా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని అడిగారు కదా, యాక్చువల్గా నేను నోటిఫికేషన్ రాకముందు నుంచే వీడియోస్ అనేది కొంచెం డే బై డే 2 డేస్కి ఒకసారి అట్లా చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే తగ్గించేసాను అనమాట. సో కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా అయితే స్టాప్ చేసేసాను. రీజన్ ఏంటి అంటే రీజన్ ఏం లేదు, టైం వేస్ట్ అవ్వకూడదు అన్న ఒక రీజనే అనమాట. ఇప్పుడు నేను వీడియోస్ చేసి అంటే నేను వీడియోస్ చేయడం పెట్టడం మళ్ళీ మీరు దాన్ని చూడాలి. సో నా టైం వేస్ట్ అవ్వడమే కాకుండా మీ టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో అందుకనేసి టైం వేస్ట్ ఉండకూడదు. సో వీడియో చేయడం వలన ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఖచ్చితంగా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో దాంట్లో ఆ 1 అవర్లో నాకు ఒక సిలబస్ ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా అనేసి నేను స్టాప్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే రివిజన్ ఎలాగా అని అడిగారు కదా. సో నేను రివిజన్ ఏం లేదండి, నేను టీచర్ తిరుగు సార్దని సార్ దగ్గర ఎగ్జామ్స్ రాస్తున్నాను అనమాట. సో ఆ ఎగ్జామ్స్ ప్రకారం ఆ సిలబస్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎగ్జామ్ స్టార్టింగ్లో ఏమనిపించింది అంటే ఫస్ట్ అంటే లోయర్ క్లాసెస్ కాబట్టి సిలబస్ కంప్లీట్ అయిపోయేది, ఎగ్జామ్స్ బాగానే నడిచినాయి అనమాట. తర్వాత క్లాస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఉన్న సిలబస్ సరిపోవట్లేదు అనమాట, టైం సరిపోవట్లేదు. సారు ఒక 4-5 డేస్ ఎగ్జామ్కి టైం ఇస్తున్నారు, 4-5 డేస్కి ఒక ఎగ్జామ్ అనమాట. సో ఈ 4-5 డేస్లో సిలబస్ అనేది ఫస్ట్లో కంప్లీట్ చేసేవాళ్ళం. సో పోయే కొద్దీ హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ కావట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియో తీసే టైంకి 9th క్లాస్ అనమాట సిలబస్, 9th క్లాస్ సిలబస్. సో 8th క్లాస్ సిలబస్ కూడా నాది కంటెంట్ వరకే కంప్లీట్ అయింది. సో మెథడాలజీలు నేను అసలు చూడలేదు. సో సైకాలజీ అవి కంప్లీట్ అయినప్పటికీ కూడా వాటిని మళ్ళీ మనం రిపీట్ చేస్తేనే కదా, ఒకసారి చదివితేనే ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేకున్నాం అనమాట. సో సిలబస్ అయితే కంప్లీట్ కావట్లేదు. సో రివిజన్కి ఆ సార్ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం నాకైతే రివిజన్కి కొంచెం కంటెంట్ వరకు అయితే సరిపోతుంది. సో మిగతా దానికి మెథడాలజీకి వాటికైతే సరిపోవట్లేదు అనమాట. సో అందుకని సార్ది 24కి అట్లా కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 3 గ్రాండ్ టెస్ట్లు, మళ్ళీ 3 గ్రాండ్ టెస్ట్లు అయితే పెడుతున్నారు కదా. సో ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో, ఏవైతే మళ్ళీ నేను చదవలేదో సో అవన్నీ చదవాలి. అండ్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తున్నాము. ఇంకా మనకి టైం ఉంటుంది కాబట్టి ఒక 10 డేస్ టైం ఉంది కాబట్టి ఆ 10 డేస్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి మేము చూస్తున్నాం అనమాట. సో ఇంకా నేను ఏ డిస్టిక్లో అప్లై చేశాను అని అంటే నేను లోకల్ అప్లై చేశానండి. సో మాది నెల్లూరు డిస్టిక్ కాబట్టి నేను నెల్లూరులోనే అప్లై చేశాను. అలాగే మా ఫ్రెండ్స్ మానస కానీ కావేరి కానీ సో నాతో పాటు ప్రిపేర్ అవుతున్న వీళ్ళిద్దరూ వాళ్ళు ఎలా రివిజన్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ అప్లై చేశారు అనేది ఇప్పుడు వాళ్ళే చెప్తారు, చూడండి. హాయ్ మానస. హాయ్ అక్క. చెప్పు, ఎక్కడ అప్లై చేసినావు, ప్రిపరేషన్ ఎట్లుంది, ఎట్లా చదువుతుంది? మా జిల్లాలోనే అప్లై చేసిన ప్రకాశంలోనే. ప్రిపరేషన్ అయితే సాగుతూ ఉంది, అలాగ ఓ రోజు నడుస్తా, ఓ రోజు పరిగెత్తా, ఓ రోజు దోగాడతా, అట్ట పోతా ఉంది. ఎన్నిసార్లు రివిజన్ చేసావు? ఆ ఒక్కటి అడగద్దు. చేసిన ఎన్నిసార్లు చేసినా. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నావు కదా, నీకు అర్థం అవ్వట్లా? నీకు అర్థమవుతుందా లేదా? అన్ని గుర్తున్నావుగా, కొన్ని చెప్పన్నా కొన్ని చెప్పట్లేదు. మరి అట్టే ఉంది, అన్ని గుర్తుంటేనే ఉద్యోగాలు వచ్చేది. అన్ని గుర్తుండేటట్టు చదివిన వాళ్ళు బిట్ కంప్లీట్ అవ్వక ముందే ఆన్సర్లు చెప్పేవాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళతో ఏడపోటీ పడాలా? అట్లా అంటావు, మంది కూడా ఒకటి అని నమ్మకంతోనే చదువుతున్నాం. చూద్దాం, ప్రయత్నం అయితే చేస్తాం, రిజల్ట్ తో మనకు సంబంధం లేదు. పర్లేదు, చదవడానికి అయితే చదువుతున్నాం. టెక్స్ట్ బుక్లు అయితే కదులుతున్నాయి, బుక్లు లేపేస్తున్నాం. ఎంతవరకు గుర్తుండకు అని తర్వాత సంగతి. సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నాది ఇంకెన్ని రోజులు మనం పెట్టిన టార్గెట్ 20వ తారీఖు. యాక్చువల్ గా నేను పెట్టిన టార్గెట్, కానీ మళ్ళీ సవరించాం దాన్ని 25వ తారీఖు. 30 కాదు, 25 నుంచి 30 లోపు మాక్సిమం అయిపోవాలి. 30 తారీఖు హాల్ టికెట్లు వస్తాయిగా, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో మాక్సిమం 25th అయిపోవాలి మొత్తం. ఆల్మోస్ట్ ఇప్పుడు 8th వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది.
చదవడం ఒకసారి అంటే ఇప్పుడు జరిగే రివిజన్ లెక్క 8th వరకు కంప్లీట్ అయిపోయింది. 9th బయాలజీ చదివిన, ఇంకేం చదవలేదు. సైకాలజీ ఇంకొక లెసన్ చదవాల్సింది. ఇంగ్లీష్ మెథడాలజీ ఉంది. ట్రై మెథడ్ రేపు పొద్దున కైపిచ్చేస్తా. అంతే కథ. ఇంకా అది మిగిలింది 9th 10th కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్, కొంచెం ట్రై మెథడ్స్. కొంచెం ఏం కాదులే, 2 లెసన్లు ట్రై మెథడ్స్ అయిపోయినాయి, మిగిలిన ట్రై మెథడ్. ప్రస్తుతానికైతే చదవాల్సి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ కంటెంట్ రాసల్లా షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అని చెప్తున్నారు క్వశ్చన్లు. నేను చదివి వాళ్ళు ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళు ఇచ్చినవి నేను చదవలేదా, నాకు అర్థం కావటంలా. మొత్తానికి ఆడ నుంచి వస్తుంది మాత్రం అర్థం కావటంలా. 10th లో ఏమన్నా ఉన్నాయేమో, 9th 10th లో చదవలేదు కాబట్టి సరిగ్గా. అప్పుడెప్పుడో పురావస్తు తవ్వకాల టైంలో చదివిన 9th 10th కూడా చదవలేదు, 9th చదివిన అంతే. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి చదివితే ఈ టెస్ట్ కాదు, ఈ టెస్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టే 9th 10th సిలబస్. నెక్స్ట్ సండే జరిగే టెస్ట్ కి ఆల్మోస్ట్ అంతా చదివితే అప్పుడు దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ ని బట్టి చదువుతున్నాను. ఆ ఎగ్జామ్స్ బట్టి లేదు, మొత్తం టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు జరిగేది. మొన్నటి నుంచి 3 టెస్టులు అయిపోయినాయి. ఒక టెస్ట్ నేను రాసింది, 2 టెస్టులు నేను రాయలా. నాకు తెలియదు అసలు జరుగుతున్నాయని కూడా. వాళ్ళ పిల్లని అడిగితే నేను రావట్లేదు టెస్టులు కనింది. నేను ఒక్కదాన్ని నేను పోలా. మొన్న టెస్ట్ పోతే 92 బిట్లు పెట్టినా, కానీ ఆడ 44.5 మార్కులు వచ్చినాయి. అంటే 89 బిట్లు 3 బిట్లు అట్టయితే పోయి ఉంటాయి. 44.5 వచ్చినాయి దాంట్లో అయితే. మిగిలిన వాళ్ళందరికీ 57, 60 అట్టా వస్తా ఉన్నాయి. మనం ఏమో 45 కానీ మూలగతా ఉన్నాం. ఏం అర్థం కావట్లా. ఏదేమైనా కానీ ఒకటి మాదే తెలీదు. ఎవరేమైనా చేసుకోండి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా మాకు సంబంధం లేదు, మాది ఒకటి అంతే. ఆ లెక్కన చదువుతున్నాం మేము. రిజల్ట్ గురించి ఆలోచించకుండా చదివేసుకుంటా బాధం. తర్వాత సంగతి తర్వాత గుర్తుంటే లేకపోతే లేదు. సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, అదిదా సాటిస్ఫాక్షన్, సిలబస్ కంప్లీట్ అయిపోతాయి అట్ట అనుకుని చదివేయడమే. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి 25వ తారీఖు కల్లా మళ్ళీ ఇంకో రౌండ్ రివిజన్ చేస్తే కథం. చదవడానికి అయితే చదువుతున్నాం, కానీ ఎంతవరకు గుర్తుంటున్నాయో ఏమో. నా బట్టి మాత్రం నాకైతే అన్ని గుర్తుండట్లేదు. వీళ్ళు ఎవడుంది, ఎవరిని అడగండి. ఇంకా ఎవరు చెప్పుకోవాలి బాధ. ప్రకాశ్ వల్ల ఒక్కొక్కరికి 70, 80 వస్తున్నాయి అంట ఆడ ఇన్స్టిట్యూట్లలో. 50 కూడా రావటంలా. ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లా. మీకేమో అందరు నెల్లూరే కాబట్టి ఆడ ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటనేది మీకు క్లారిటీ ఉంది. నా ఏదో క్లారిటీ కూడా లేదు. మీకన్నా 80 మాకు 90 వస్తున్నాయి ఆడ. ఆడ మీది టెట్ స్కోర్ యాడ్ చేసి ఇస్తున్న స్కోర్, వితౌట్ టెట్ స్కోర్ ఆడ కనీరులో 80 మార్కులు దాకా వస్తున్నాయి అంట టాప్. వాళ్ళకి ఇంకా ఇప్పుడే 80 మార్కులు వచ్చినాయి అంటే టెట్ లో. అదే చెప్పేది, మీకు క్లారిటీ ఉంది. వీళ్ళకి ఎంత మార్కులు వస్తాయండి, వాళ్ళకి కూడా ఎట్టగాదు 16 మార్కులు కలవకుండానే ఉంటాయా. 80, 96 మార్కులు. ఉడియమ్మ ఫుల్ మనుషుల మానవ మృగాల ఎట్ట చదువుతున్నారు సామె. ఏమోలయ్యా, నా ముందు అందరు అబ్బాయిలు ఉండాలి స్వామి. నేను అక్కదానే ఫస్ట్ అమ్మాయి ఉండాలి, ఫస్ట్ నాకే రావాలి. చివరి నుంచి వచ్చినా పర్లేదు, జాబ్ వస్తే చాలు. అదిదా మ్యాటర్. ఏం పర్లేదు, కోరుకోవడంలో తప్పలేదు. అంతే కదక్క. వాటి సాకారం చేసుకోండి. కథలు కలవండి, ఎట్టటి కథలో కష్టపడి కథలు కనాలి. కష్టపడుతున్నాంలే. వితిన్ సెకండ్స్, 2 సెకండ్లకు ఒకసారి అట్టా తొగుతాం. చదువుతున్నా, అయ్యే నెరవేరుతాయి, ఇబ్బంది ఏం లేదు. చూద్దాం అక్క. రేపు టెస్ట్ లో మన దాని మీద కొంచెం చదివినా కదా, సరే మొన్న 44.5 కదా, ఈసారి 50 అన్న రావాలి, 50-55 రావాలి. ఎందుకంటే మెథడ్స్ కొంచెం కంప్లీట్ చేసిన. ఇంగ్లీష్ మెథడ్, ఇంగ్లీష్ గ్రామరే కదా, ఇంకా బ్యాలెన్స్ ఉంది. మ్యాథ్స్ ఏమో, మ్యాథ్స్ కూడా చేయలేదు నేను. ఇంకా అయిపోద్దా ఫ్రెండ్స్? 10 రోజుల్లో, 10 రోజులు 15 రోజులు వేసుకుందాం. 25వ తారీఖు దాకా 7th, 8th, 9th, 10th మ్యాథ్స్, 9th, 10th కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్. ఈ మిగిలి ఉన్నాయి బ్యాలెన్స్. ఇంకా 15 రోజుల్లో అయిపోయాలి. అది మా ప్రిపరేషన్ అయితే ఇట్లా సాగుతుంది. మీ ప్రిపరేషన్ ఎట్లా సాగుతుంది? ఒక్కొక్కరు ఎన్ని గంటలు చదువుతున్నారు? ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఏ కష్టం కొంచెం చెప్పండి అమ్మా తల్లి, పుణ్యం కట్టుకోండి అమ్మా. ఆడపిల్లలు ముఖ్యంగా, మా పిల్లలతో మాకు సంబంధం లేదు. ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి తల్లి. ప్రకాశం జిల్లా వల్ల నెల్లూరు, మీరు నెల్లూరులోనే ఉన్నారు, మీ అందరికి తెలుసు. మాకు ఎవరికి ఎంత వస్తుంది మాకు అర్థం కాలేదు. అవన్నీ కదా, ఆగు ఫస్ట్ నా కోసం అడుగుతున్నా నేను. ప్రకాశం జిల్లాలో BCAలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని గంటలు చదువుతున్నా చెప్పండి కొంచెం. ఓకే, మంచిగా చదువుకోండి. ఓకే, ప్రకాశం జిల్లా వాళ్ళందరూ నిద్రపడి, నెల్లూరు జిల్లా వాళ్ళందరూ చదువుకోండి బాగా. దేవుడా ప్రకాశం జిల్లా వాళ్ళందరూ ఏం పర్వాలేదు, ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ నిద్ర రావాలి. ఏం తిట్టుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు. ప్రకాశం జిల్లా వాళ్ళందరూ నిద్రపడి, ముఖ్యంగా ఆడపిల్లకాయ చూసుకోండి, మగపిల్లకాయలు మీరు చదువుకోండి, ఇబ్బంది లేదు. ఆడపిల్లలు ఉద్యోగాలు రాబోయే మగపిల్లలు కలిసి పిల్లలు కూడా ఎవరు ఇబ్బంది లేదు. అందరూ ఆడపిల్లలు అందరూ చదివితే మేము ఆడికి పోవాలి, అప్పుడు నేను వెనకాల పడిపోతా. మగపిల్లలు ఎంతమంది ఉన్న ముందు కొట్టుకొని పోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకే స్వార్థం ఇంపార్టెంట్, ఇబ్బంది లేదు. తిట్టుకోబాకండి నన్ను, జోక్. ఓకేనా? టాటా బాయ్ బాయ్, బాగా చదువుకోండి. ఇదిగో ఈమె కావేరి, ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు. కావేరి ప్రీవియస్ గాజులు ఎప్పుడో పురావస్తు తవ్వకాలు ఆ వీడియోతోనే మనం ఫేమస్ అయిపోయాం. పురావస్తు కావేరి వీడియోతోనే. చెప్పు కావేరి, ఎక్కడ అప్లై చేసావు నువ్వు? నెల్లూరు అప్లై చేశానక్క. మన నెల్లూరే కాబట్టి నెల్లూరులోనే అప్లై చేసాము. ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్? జరుగుతా ఉంది. ఎంతవరకు అంటే చెప్పలేము, ఇంకా టైం ఇస్తే ఇంకా బాగుంటుంది. అవును, కన్నాలు చేసి ఇవని చెప్పి అన్ని కానీ చదువుతా ఉన్నాం.
ఎన్ని రోజులు కూర్చుంటారమ్మా హాస్టల్లో? ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ మా ఇన్స్టిట్యూట్ లోనే వెళ్తున్నాను. డే బై డే పెడతారు. డే బై డే డే బై డే పెడతారు అక్క. వెళ్ళి ఉండాల్సింది కదా మనం కూడా డే బై డే. ఎగ్జామ్ డే బై డే కదా, సిలబస్ అవుతుందా? చదివితే కొంచెం అవద్ది. కొన్ని ఈ సోషల్ అలాంటివి ఇచ్చినప్పుడు టైం సరిపోవట్లేదు అక్క రివిజన్ కూడా. సోషల్ ఎక్కడ చదువుతుండ్రు? సోషల్ చదివే వాళ్ళు మార్కులు కాళ్ళు మొక్కలు స్వామి వాళ్ళకి. ఎన్ని వస్తున్నాయి మార్కులు? Top ఎంత మార్క్స్ వస్తున్నాయి? వస్తున్నాయి? 95 అబవ్ వస్తున్నాయి. 98, 96 టెట్ స్కోర్ యాడింగ్ తో. అది నెల్లూరు జిల్లా వాళ్ళు నెల్లూరు చూడండి. జిల్లా పరిస్థితి అది 90 పైన వస్తున్నాయి అంట. ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ లో 90 పైన తెచ్చింది గుర్రే. అంటే ఎన్ని ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ లో? మొత్తం టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ ఎన్ని ఉన్నాయా? సారు అవి రేపు హాల్ టికెట్స్ వచ్చేదాన్ని బట్టి చెప్తానన్నాడు. ఓ నాకు తెలిసి డైలీ పెట్టొచ్చు గ్రాండ్ టెస్ట్. డైలీ అన్న పెడతాడేమో. ఒకవేళ డైలీ పెట్టి ఒక 10 టెస్ట్లు అన్నీ వస్తాయి. డే బై డే పెట్టినా ఒక 6 టెస్ట్లు వస్తాయి. అట్లా కాదన్నా 5, 6 అయినా పెడతాడు. 6 టెస్ట్లు వస్తాయి. అవైతే చదువుతున్నా. మన ప్రయత్నం మనం చేస్తే తర్వాత సంగతి తర్వాత. వీళ్ళిద్దరు నెల్లూరు జిల్లా వాళ్ళు చూసేవాళ్ళు అందరూ బాగా చదవండి. ఎగ్జామ్స్ అయితే రాయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. ఏ డిస్ట్రిక్ట్ లో అప్లై చేశారో కామెంట్ పెట్టండి. బాయ్ అందరికి టాటా, సీ యూ, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.